మోడ్. కానీ ఈ మోడ్ ఏంటంటే ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్నే మనం నార్మల్గా మోడ్ అని అంటాం. అప్పుడు అది గ్రూప్ డేటా అనుకో, గ్రూప్ డేటాలో దాన్ని ఒక ఫార్ములా యూజ్ చేసి తీయాలి. అన్గ్రూప్డ్ డేటా అనుకో, ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో ఆ అబ్జర్వేషన్నే మోడ్ ఆఫ్ ద డేటా అని చెప్పేసి తీసుకుంటాం. అయితే డేటా అనేది అన్గ్రూప్డ్ డేటాలో డేటా కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 2, 2 అని చెప్పేసి ఉంటాయి. వాటిలలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్గ్రూప్డ్ డేటా గురించి మాట్లాడదాం. అన్గ్రూప్ డేటాలో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇడ్లీ తినేవాళ్ళే అనుకుందాం. ఒక ఆయన 2, ఒక ఆయన 3, ఇంకో పాప 2, ఇంకొక ఆయన 2, ఇట్లా ఈ 2 ఇడ్లీలు తిన్నారు, ఇంకొక ఆయన 5 తిన్నాడు అనుకుందాం. ఇప్పుడు మోడ్ ఆఫ్ ద డేటా ఏందనంటే ఈడ 2 ఇడ్లీలు ఎక్కువసార్లు రిపీట్ అయింది. దీన్నే మనం ఏమని అంటామంటే మోడ్ అంటాం. ఇది ఈజీగా ఏదైతే రిపీట్ అయిందో ఆ నెంబర్ని మోడ్ అని అంటున్నాం. అది అన్గ్రూప్డ్ డేటా. ఇది ఇప్పుడు డేటా ఏమి ఇచ్చిండు, గ్రూప్ చేసి ఇచ్చిండు. 5 to 15 అని, 15 to 25 అని ఇచ్చిండు. దీన్ని తీయాలంటే ఎట్లా తీస్తామనంటే ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అదే రాస్తున్నాయి. ఇప్పుడు మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ముందైతే మీకు ఎల్ అంటే ఏందో తెలవాలి, f1 అంటే ఏందో తెలవాలి, f0 అంటే ఏందో తెలవాలి, f2 అంటే ఏందో తెలవాలి, హెచ్ అంటే ఏందో తెలవాలి. అదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందైతే ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీలో ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఉంది కదా నాన్న, దాన్నే f1 లాగా తీసుకుంటాం. ఏంటి దీంట్లో హైయెస్ట్ 23 ఉంది కాబట్టి f1 అని 23ని తీసుకుంటున్నాం. ఇప్పుడు దీనికంటే దీనికంటే ముందున్న క్లాసు ఫ్రీక్వెన్సీని f0 లేదంటే f0 అని తీసేసి తీసుకుంటాం. ఇప్పుడు 1 కంటే ముందర 0 కదా నాన్న, దానివల్ల ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ f1 ఉంది, దాని తర్వాత వచ్చేది ఆటోమేటిక్గా అది f2 అయిపోతుంది. ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న డేటా క్లాస్లో దీన్ని మోడల్ క్లాస్ అంటాం. ఇదే మనకిగా మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్లో ఈ స్మాలర్ నెంబర్ ఉంది, దీన్ని లోవర్ లిమిట్ అంటాం. ఈ లోవర్ లిమిట్నే మనం ఎల్గా తీసుకుంటాం. లోవర్ లిమిట్నే ఎల్గా తీసుకుంటాం. దాని వాల్యూ 35. ఇప్పుడు మనకు ఎల్ వాల్యూ వచ్చింది, f1 వచ్చింది, f0 వచ్చింది, f2 వచ్చింది. ఇంకొకటి మిస్ అయింది, అది హెచ్. ఆ హెచ్ అంటే ఏంటంటే ఒక క్లాస్ని తీసుకున్నప్పుడు ఆ క్లాసు లెంత్ లేదంటేనేమో హైటు. అది ఎట్లా అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. 45 మైనస్ 35 అది 10. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఈ ఫార్ములాలో పుట్ చేస్తాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ మనకి ఎంత నాన్న ఇప్పుడు 35 ప్లస్ f1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 23 మైనస్ f0 వాల్యూ 21 బై 2f1 అంటే 2 ఇంటూ 23 మైనస్ f0 21 మైనస్ f2 14 ఇంటూ హెచ్ వాల్యూ 10. ఇప్పుడు ఏం చేసినామంటే ఈ ఫార్ములాస్లో ఈ వాల్యూస్ అన్నీ పూర్తి చేసేసుకున్నాం. ఇక ఈజీ నా క్యాలిక్యులేషన్ చేసుకోవడం. 35 ప్లస్ 23 మైనస్ 21 2 అయిపోతుంది. 2 ఇంటూ 23 46. 46 మైనస్ 35 ఈజ్ 11 ఇంటూ 10. నెక్స్ట్ స్టెప్లో 35 ప్లస్ 20/11 35 ప్లస్ ఈ 20/11ని మనం ఇక్కడ రఫ్లో తీసుకుందాం. 20/11 11 1 11 9 వస్తుంది. చిన్న నెంబరు పాయింట్ పెట్టేసుకొని 90 11 8 88 2 అంటే ఇదేంది రిపీటెడ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దాకా తీసేసుకొని దీని వాల్యూ ఇది వచ్చింది కాబట్టి అదే రాసేసుకున్నాం 1.8. 35 ప్లస్ 1.8 ఈజ్ 36.8. మీరు గ్రూప్ 2 డేటాలో ఏ క్వశ్చన్ ఇచ్చి మోడ్ కనిపెట్టమన్నా కానీ సేమ్ ఇదే ఫార్ములా వేసేసి ఇదే విధానంలో చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.